పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 12వ వార్డులు పలివీధిలో రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు సామాజిక భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ఎప్పట్నుంచో కలగా ఉన్న మీ వార్డులో సామాజిక భవనం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పూర్తి చేసి ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన వ్యక్తం చేశారు. పలాసలో ఎన్నడూ లేని అభివృద్ధి మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగిందని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు ఎంతగానో చేరువయ్యాయని, కేటీ రోడ్డు సుందరీకరణ వల్ల చాలా మాల్స్, పలాసకి షాపింగ్ మాల్స్ వచ్చాయని, చాలా మంది నిరుద్యోగ యువతికి ఉపాధి లభించిందని, అది మన ప్రభుత్వంతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. ఇంతకు ముందులా జీఎస్టీ గౌతు సర్వీస్ ట్యాక్స్ అనేది మన ప్రభుత్వంలో లేదని, దానివల్ల స్వేచ్ఛగా వ్యాపారస్తులతో వ్యాపారాలు చేసుకోవడానికి వీలు పడిందని, అందుకే చాలా కార్పొరేట్ సంస్థలు మన పలాసకు వచ్చాయని ఆయన చెప్పారు. మన ప్రభుత్వంలో మేలు జరిగి ఉంటే మళ్లీ రానున్న ఎన్నికల్లో మీరు నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను మళ్లీ అసెంబ్లీకి పంపిస్తారని మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చానని ఆయన చెప్పారు. చేశారమ్మా మీ అందరికీ ఒక్క మాట అడుగుతానండి, మీకు అంత గట్టిగా సమాధానం చెప్పండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా ఖచ్చితంగా లబ్ధి జరిగిందా లేదా? జరిగిందా లేదా? సరేనా? మీ ఇంటికి మంచి జరిగితేనే మాకు ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా ప్రతి అక్కకి, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అమ్మకి, ప్రతి సోదరుడికి కూడా అడుగుతా ఉన్నానండి. మీరు ఆలోచించుకోండి అమ్మ ఒకసారి. పుట్టిన పిల్లవాడి నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పథకాన్ని పెట్టిన ఘనత మనం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చంటి పిల్లలకి, గర్భిణీ స్త్రీల కోసం ఒక పథకం పెట్టాం. అంగన్వాడీలో మనం ఇచ్చే భోజనం ఎలా ఉంది? అంగన్వాడీల్ని ప్రీ స్కూల్గా మార్చిన ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తాం. అప్పుల పాలైపోయామో, కుయో మోరాన్ని గొడవ చేస్తే ఎన్నికల ముందు మేము చెప్పాం, మీ అందరికీ కూడా మీ రుణాలు మాఫీ చేస్తాం, మీ వడ్డీలు మాఫీ చేస్తాం. మీరు తీసుకొచ్చుకున్నటువంటి అప్పుని ఎన్నికల రోజుకి ఎంత అప్పు ఉంటే అంత అప్పు 4 విడతలు వైఎస్ఆర్ ఆసరా కింద నేరుగా మీ ఖాతాలో జమ చేసిన ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇంకొక 30 రోజుల్లో ఆ అవకాశం మీకు వచ్చింది. మీకు మాట ఇచ్చి మాట మీద నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, మీకు మాట ఇచ్చి మోసం చేసినటువంటి చంద్రబాబు మరొక వైపు. మడతెట్టేద్దామా? మడతెట్టాలంటే ఏం చేయాలా? మనం ఏం చేయాలా? ఒక్క నొక్కు. ఏమిటి ఒక్కడనుకుంటారు? 2 సార్లు నొక్కాలా? 2 ఇవేం? ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా ఎవరు? గట్టిగా ఎంపీగా ఎవరు? అమ్మ నాయన, అమ్మోరు పెడుతున్నది మా. ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా పేరాడ తిలక్ గారు పోటీ చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఎందుకు ఇన్ని మాల్స్, ఇన్ని షాపులు రాలేదో మీకు తెలుసా? ఎందుకు రాలేదంటే, గతంలో ఇక్కడ పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరైనా ఒక మాల్ పెట్టుకుందామని ఊరు వస్తే, ఎవరైనా ఏదైనా వ్యాపారం చేసుకుందామని ఊరు వస్తే వాళ్ళని పిలిచి వాళ్ళ ఎదురుగా కూర్చోబెట్టుకొని వాళ్ళకి సెటిల్మెంట్ చేయాలని చెప్పి అడిగేవారు. దాని పేరే జిఎస్టీ. జిఎస్టీ అంటే ఏంటో తెలుసా మీకు? గవర్నమెంట్ కట్టేటటువంటి జిఎస్టీ కాదు. ఇక్కడ పరిపాలించినటువంటి వాళ్ళ పేరు కూడా, వాళ్ళు కూడా ఓ ట్యాక్స్ కట్టాలి, గౌతు సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి. వాళ్ళకి గౌతు సర్వీస్ ట్యాక్స్ కడితే ఎవరికైనా షాప్ పెట్టుకోవడానికో, మాల్ పెట్టుకోవడానికో వాళ్ళు అలౌ చేసేవాళ్ళు. మరి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటే ఎవరు వస్తారు ఇక్కడ? ఎప్పుడు ఒక మాల్ గాని, ఒక షాప్ గాని, ఒక కొత్త వ్యాపారం గాని రాకుండా అలాగా వెనక్కి వెళ్ళిపోయినాం. మరి ఈరోజు చూసుకోండి, ఈరోజు మేమే పిలుస్తా ఉన్నాం మాల్స్ వాళ్ళకి, వ్యాపారస్తులకి, వ్యాపార వర్గాలకు, రండి ఇక్కడ వచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి, ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించండి అని చెప్పి.